ఏపీకి రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారు? ఏపీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సాధ్యమేనా? విభజన సమస్యలపై రాహుల్ గాంధీ ఏమంటున్నారు? ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, రేవంత్ రెడ్డి కలిసి ఎవరిపై పోరాడతారు? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మార్చి 11న విశాఖ వేదికగా కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే రేవంత్ ముఖ్య అతిథిగా హాజరై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడనున్నారు. మరోవైపు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తులు ఫైనల్ అవుతున్న నేపథ్యంలో చంద్రబాబుపై రేవంత్ కౌంటర్లు వేస్తారా లేదా అని ఉత్కంఠ నెలకొంది. ఇంకోవైపు లోక్సభ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న క్రమంలో ఏపీసీసీ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారట. ఏపీ కాంగ్రెస్ రథసారథి వైఎస్ షర్మిల, ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఠాక్రే ఆహ్వానం మేరకు రేవంత్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కోసం ప్రచారం చేయనున్నారని పార్టీ అధికారికంగా తెలిపింది. ఈ నెల 11న ఉదయం భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి విజయవాడలోని గన్నవరం చేరుకుంటారు. అట్నుంచే విశాఖకు వెళ్తారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ ప్రైవేటీకరణ తప్పక చేస్తారని జోరుగా ప్రచారం అవుతోంది. ఎన్నికల వేళ కాబట్టే ఢిల్లీ పెద్దలు గమ్మునున్నారని, ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. పరుష మాటలతో, ఉద్రేకమైన మాటలతో విరుచుకుపడే రేవంత్ విశాఖ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రంలోని ఎన్డీఏ తీరును తూర్పరబట్టడం ఖాయంగా అర్థమవుతోంది. ఇటు విశాఖ ఉద్యోగులకు కాంగ్రెస్ మద్దతుగా నిలవడం ద్వారా ఎన్నికల్లో వాళ్ల మద్దతు కూడగట్టేందుకు వీలవుతుంది. నేడో రేపో ఎన్డీఏలో చేరికపై అధికార ప్రకటన రానున్న నేపథ్యంలో రేవంత్ ప్రచారం టీడీపీకి ఇబ్బందికర పరిస్థితే. ఎన్డీఏను రేవంత్ విమర్శిస్తే టీడీపీకి తప్పకుండా ఖండించాల్సిన పరిస్థితి. తన రాజకీయ గురువు చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో చేరుతున్నారు కాబట్టి రేవంత్ ఎలా స్పందిస్తారనేది అందరి మధ్యలో మెదిలే ప్రశ్న. ఓవైపు వైఎస్ షర్మిల, మరోవైపు రేవంత్ రెడ్డిలు ఒకే వేదిక మీద నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోయనున్నారు. ఏపీలో రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపడం వల్ల అటు రెడ్డి సామాజిక వర్గానికి, ఇటు పార్టీ ప్రెసిడెంట్ ఖర్గేతో దళితులను ఆకట్టుకునేలా పక్కా ప్లాన్ సిద్ధమవుతోందట. రేవంత్ గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదించారు. ప్లే కార్డులను సైతం ఆయన ప్రదర్శించారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ఎంపీలు విశాఖ ఫ్యాక్టరీ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో రాహుల్ గాంధీ సానుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రచారంలో చెప్పనుంది. ఏపీ ప్రయోజనాలను సీఎం జగన్ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. విశాఖ, ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి, కర్నూలు, గుంటూరు జిల్లా అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ప్రచారంలో రేవంత్ పాల్గొనున్నారట. రాష్ట్ర విభజనతో గత 2 ఎన్నికల్లో ఖాతా తెరవని కాంగ్రెస్ ఈసారి అధిక స్థానాలను కైవసం చేసుకోవాలని స్ట్రాటజీ రూపొందిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో విశేష కృషి చేసిన రేవంత్ ముఖ్యమంత్రి పీఠాన్ని సాధించారు. ఇప్పుడు అదే ఊపులో ఏపీ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవడంపై అక్కడి పార్టీలు ఎలా స్పందిస్తాయో ఆసక్తిగా మారింది. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా రాజకీయ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.